ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వచ్చేసి వీడియో కార్తీక మాసంలోనే అండి. మేము ఇక్కడ బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ తెలుగు అసోసియేషన్ అని ఉందండి. వాళ్ళ తరపున ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తుంటే మేము కూడా పాల్గొందామని అయితే వెళ్తున్నామండి. ఇక్కడ ఎవరైనా వెళ్ళొచ్చు, అది ఒక గ్రూప్ ఉంది. గ్రూప్లో యాడ్ అయితే మాకు న్యూస్ అయితే తెలిసింది. సో ఎలాగో కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే చాలా మంచిది కదా అన్నట్లు మేము కూడా బయలుదేరినాము. ఇది వచ్చే ఎలక్ట్రానిక్ సిటీ అండి. ఇంకా ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ సిటీలోనే ఫేజ్ వన్లోనే అష్టలక్ష్మి టెంపుల్ అని ఉంటుందండి. ఆ టెంపుల్ సరౌండింగ్లోనే మనకైతే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మనము పే చేసింటాం కదా అండి పూజ కోసం అని అమౌంట్, ఆ కౌంట్ ఆధారంగా మనకి సీటింగ్ అలాట్మెంట్ అయితే ఇచ్చారు. సో మనకు వచ్చి నెంబర్ 108 అయితే వచ్చిందండి. చాలా లక్కీగానే ఆ నెంబర్ వచ్చిందనేసి అనుకోవచ్చు. మేము కొంచెం లేట్గా పే చేసాం కాబట్టి అమౌంట్ మాకు లాస్ట్లో అయితే వచ్చింది ప్లేస్. చూసారా అండి, ఈ సిటీ తెలుగు అసోసియేషన్ అనేసి అయితే ఉంది. కార్తీక మాసం వనభోజనాలు 2 ఉన్నాయండి. మేమైతే రెండింటికి పాల్గొనొచ్చు అనేసి అయితే వచ్చాము. ఇది కూడా మనకి వీకెండే పెట్టారండి, ఎందుకంటే అందరూ కూడా రావచ్చు కదా అన్నట్లు సండేనే పెట్టారు. సో మేమైతే మార్నింగే వెళ్ళిపోయామండి. యాక్చువల్లీ వాళ్ళైతే 8:30కి రమ్మన్నారు. మేము 7:45 కల్లా వెళ్ళిపోయామండి. ఎందుకంటే మనము ఒక్కొక్కసారి చెప్పలేమండి సిటీలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అనేసి కొంచెం ముందుగా బయలుదేరాం. ముందుగానే రీచ్ అయ్యే ట్రాఫిక్ ఏం లేకపోయేసరికి ఇప్పుడైతే మనం టెంపుల్లోకి అయితే వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని అయితే వద్దామండి. మనకి టెంపుల్ సరౌండింగ్ కూడా చాలా పెద్దగా ఉంది, ప్రశాంతంగా ఉందండి. చూసారు కదా, మనకి టెంపుల్ ఎంట్రీ అయితే ఇట్లా ఉంది. శ్రీ లక్ష్మీనారాయణ అష్టలక్ష్మి టెంపుల్ అండి. పక్కనే మనకి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి టెంపుల్ ఆవరణంలోనే మనకి తులసి చెట్టు కూడా ఉంది. ఇంకా దీపాలు పెట్టే వాళ్ళైతే పెడుతున్నారు. ఇక్కడైతే ఫస్ట్ మనము గణపతిని అయితే దర్శించుకొని దాని తర్వాత ఐశ్వర్యలక్ష్మి, నెక్స్ట్ ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, గజలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలాగా 8 మంది అమ్మవార్లను అయితే సంతాన లక్ష్మి 8 మంది అమ్మవార్లను అయితే దర్శించుకొని అక్కడ గుళ్ళో కొద్దిసేపు కూర్చొని మళ్ళీ ఇంకా ఇక్కడ వ్రతం దగ్గరికి అయితే వచ్చేసామండి. మా సీటింగ్ అలాట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారా, ఇప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్కరు అయితే వస్తున్నారు. వచ్చి వాళ్ళ సీటింగ్ అలాట్మెంట్ అయితే చూసుకొని వచ్చి అయితే కూర్చుంటున్నారు. ఇక్కడ మనకి పూజా సామాగ్రి కూడా ఆల్మోస్ట్ అన్నీ వాళ్ళే తీసుకొచ్చారండి. ఏవో కొన్ని మాత్రమే మనల్ని తెచ్చుకోమన్నారు. లైక్ అగరబత్తీల స్టాండ్, హారతి ఇచ్చేది, అట్లాంటివి మాత్రమే మనల్ని తెచ్చుకోమన్నారు. మిగతావన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా అయిపోయింది. కొందరు అవి తెచ్చుకున్నారు, ఇవి తెచ్చుకోలేదు అన్నట్లు లేకుండా. చూసారా, మా నెంబర్ అయితే 108 అయితే వచ్చింది. చాలా లక్కీ అనిపించిందండి. ఇక్కడ వచ్చేసి ఇంకోటి పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి కూడా పూజ జరిగేటప్పుడు వాళ్ళ గేమ్స్ అయితే పెట్టారండి. కొంచెం పెద్ద పిల్లలు అయితే వెళ్ళారు కానీ విహాన్ అయితే వెళ్ళలేదు. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలకి అయితే అక్కడే అరేంజ్ చేశారు. బట్ విహాన్ అయితే ఏం భోంచేయలేదండి. అక్కడ టెంపుల్లో కొంచెం పులిహోర పెట్టింటే అది తిన్నాడు. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు మధ్యలో కొన్ని బిస్కెట్స్ అయితే తిని అలానే ఉన్నాడు. ఇంకా మనం పూజ చేసే వాళ్ళం ఉపవాసం ఉండాలి కాబట్టి మేమైతే ఉపవాసం ఉన్నాము. ఏం చేస్తున్నారు పూజ? సత్యనారాయణ స్వామి వ్రతం తర్వాత పూజ తర్వాత ఏంటి? గేమ్స్. తర్వాత హోమ్. ఇంక ఇక్కడైతే పంతులు గారు చెప్పిన దాని ప్రకారం అయితే పాటిస్తున్నామండి. ఇక్కడైతే వినాయకుడిని అయితే పసుపుతో చేయమన్నారు. సో అదైతే చేస్తున్నానండి. అది చేసిన తర్వాత వాళ్ళు చెప్తూ ఉంటారు ఇన్స్ట్రక్షన్స్, అవన్నీ మనం ఫాలో అవుతూ ఉండాలి. చూసారా, ఫస్ట్ అయితే కొన్ని మన ప్లేసెస్లో పెట్టారు, మిగతావైతే ఇప్పుడు పెడుతున్నారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మీరు కూడా చూడండి. వేసిన తర్వాత మీకు నవగ్రహాలతో ఉన్న పేపర్, అంటే కొంతమందికి రాలేదు, సారీ ఏమనుకోవద్దు, అది షార్టేజ్ ఉంది. సో మీకు నవగ్రహాలు అంటే వాళ్ళు చెప్తారు, లేదంటే కనుక పక్క వాళ్ళ దగ్గర ఉంటుంది. సో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. అక్కడ నవగ్రహాలు
సో ఆ రకంగా నవగ్రహ పూజ చేయిస్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయేత్. ఓం మనకి మంచిగా ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రత్యక్ష ఫలప్రదాత సూర్య భగవానుడు కాబట్టి అటువంటి ఆరోగ్యాన్ని వయ్యా పరమేశ్వర అని చెప్పేసి ప్రథమంగా మనం సూర్యుడికి నమస్కారం చేసుకున్నాం. మనఃకారకో సత్యతపసే ఓం సత్యసంధాయ ఓం సత్యమృహాయ ఓం సత్యలోకపాలకాయ. ఇంకా పూజ అయితే చాలా బాగా చేపించారండి. ఫస్ట్ గణపతునికి పూజ, తర్వాత నవగ్రహాల పూజ, తర్వాత సత్యనారాయణ స్వామి పూజ, ఇట్లా చాలా బాగా చేశారు. ఇలా ఇక్కడ చూసారా మాదైతే ఇట్లా పూజ అయితే మేమైతే చేసుకున్నామండి. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాని ప్రకారం అయితే చేసాము. చేసుకొని చాలా బాగా అయితే పూజ అనిపించిందండి. ఇది మాకైతే మూడోసారి ఇట్లా వ్రతంలో కూర్చోవడం. ఒకసారి వచ్చి మేము రాయచోట్లో ఉన్నప్పుడే కూర్చున్నామండి సాయిబాబా టెంపుల్లో. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి బెంగళూరులోనే మా ఇంటి దగ్గరలోనే శ్రీరామాలయం ఉంటే కదా అక్కడైతే చేయించాము. ఇంకొకటి వచ్చి తాడిది అండి, అది కూడా ఇది కార్తీక మాసంలో రావడం చాలా అదృష్టంగా అనిపించింది మాకి. ఇక్కడ పూజ మధ్యలో జరుగుతున్నప్పుడే కాళ్ళు అందరికీ నస్తున్నాయని కథలకి స్టార్ట్ చేసే ముందు ఇట్లా ఒక 5 minutes రిలాక్సేషన్ కోసం అయితే అందరినీ నిలబడమన్నారండి. ఎందుకంటే మనము ఈ లైఫ్లో ఉన్నప్పుడు అసలు కింద కూర్చోవడమే అలవాట్లేదు, ఎవరికి పద్మాసనం వేసుకొని కూర్చోవడం, అటువంటిది అంతసేపు కంటిన్యూగా కూర్చోవాలంటే కష్టం అనిపిస్తుందని కొద్దిసేపు అయితే ఇట్లా నిలబెట్టారు. దీని తర్వాత అయితే మనకి కథలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇంకా విహాన్ అయితే మరీ అంత ఏం సతాయించలేదండి, బాగానే ఉన్నాడు పూజలో కూడా. శ్రద్ధగా విని బంధువులతోడను బ్రాహ్మణులతోడను కలిపి భోజనం చేయవలేను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాదికములు జరిపించవలేను. ఇది భూలోకమున కలియుగమునందు ఇష్టకామితాలను వేడుకు మిక్కిలి సులభమైన మార్గము. జయ సత్యనారాయణ జయ సత్యభామేశ జయ సత్య గణపతయే జయతు జయతు. రమాసమేత వీర వెంకట సత్యనారాయణ స్వదేవత సమర్పయామి. శ్రీ దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం కుర్యాతు. ఇంక ఇక్కడ కథలన్నీ అయిపోయిన తర్వాత ఒకేసారి కొబ్బరికాయలు అయితే కొట్టుకోరమన్నారండి. వీళ్ళు చూసారా మా పక్కన వాళ్ళు ఏకంగా అది టెంకాయ కొట్టేది ఉంటుంది కదా స్టాండ్, అది తెచ్చుకున్నారు హ్యాపీగా, అన్ని ముందు ప్రీ ప్లానెడ్గా. వాళ్ళు ఇంకొకటి కూడా చేశారండి, వాళ్ళకు కూడా చిన్న పిల్లాడు ఉన్నారు. ఆ పిల్లవాడికి అయితే వెనకాల నేమ్, ఫోన్ నెంబర్ అయితే రాసి వెనకాల షర్ట్కి అయితే అంటించేశారండి. సో దట్ ఎక్కడికి వెళ్ళినా బై మిస్ అయి పక్కకి వెళ్ళినా కూడా ఎవరైనా కాల్ అయినా చేయొచ్చు కదా అన్నట్లు ఐడియా అయితే చాలా బాగుందండి. ఇక్కడే మనకి అన్నవరం ప్రసాదం కూడా తెప్పించారు, అలాగే సత్యనారాయణ స్వామి ప్రతిమ కూడా తెప్పించి వాటితో అయితే పూజ చేయించారు. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత బయట ఉసిరి చెట్టు ఉంటే అక్కడైతే ఇంకా 365 ఒత్తులు అయితే దీపం అయితే పెడదామనేసి వచ్చామండి. మేము మార్నింగే వచ్చాం కానీ మాకు అంత ఐడియా లేదు, పొద్దున్నే అంటే వాళ్ళే పూజ అయిపోయిన తర్వాత వాళ్ళే పెట్టిస్తారేమో అన్నట్లు మేము కామ్గా ఉన్నాము. తర్వాత అడిగితే కొందరు మేము పెట్టేసి వచ్చాము అంటే ఇంక సరే అనేసి మేమైతే ఇట్లా దీపం అయితే పెట్టడానికి అయితే వచ్చామండి. నాకు ఎలాగో పౌర్ణమి రోజు కుదరలేదు పెట్టడానికి, సో ఈ రోజు పెట్టాను, ఉసిరి చెట్టు కింద మంచిదే కదా అన్నట్టు. ఇంకా ఫస్ట్ అయితే కింద ముగ్గేసేసుకొని పసుపు కుంకుమ పెట్టానండి, బియ్యం పిండితో ముగ్గేసానండి. తర్వాత ఒక విస్తర వేసేసి దానిపైన బియ్యం వేసుకొని దానిపైన ప్రమిద అయితే పెట్టానండి. ప్రమిద పెట్టి ప్రమిదకు కూడా పసుపు కుంకుమ పెట్టేసి నేను ముందుగానే ఇంట్లోనే ఒత్తులు అనేవి 3 రకాల నూనెలతో నైటే సోక్ చేసి పెట్టుకున్నానండి. పెట్టేసి ఇక్కడికైతే తీసుకొచ్చేసి ఈజీగా పెట్టేయచ్చు కదా అన్నట్లు తీసుకొచ్చి వెలిగించేసాను. మేమైతే ఇట్లా మా అమ్మాయినా అత్తైనా మా సైడ్ ఇలానే చేస్తారు కాబట్టి నాకు ఇదే అలవాటు అండి. కొందరు డైరెక్ట్గా ప్రమిద పెట్టేసి అలా పెట్టారు, ఒక్కొక్కరు అలవాటు ఒక్కొక్కలాగా ఉంటుంది. మేమైతే మా పూజలు అయితే ఈ విధంగా చేసాము. అలాగే ఇక్కడే వనభోజనాలు కూడా ఉన్నాయండి. చూసారా, మేము అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చే లోపల ఉసిరి చెట్టు దగ్గర అందరూ అయితే భోజనాలు అయితే చేస్తున్నారండి. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. మేము ఐటమ్స్ అన్నీ అయితే ఫుడ్ వీడియో తీయలేకపోయాము, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే 2 పైన అయ్యింది. ఫుల్ ఆకలిగా ఉంటే ఇంకా మేమైతే తినేసామండి. ఫుడ్ చాలా బాగుండింది. ఈ విధంగా కార్తీక మాసంలో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. సత్యనారాయణ స్వామి పూజ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు బాగా వచ్చాయని మేము అనుకుంటున్నాము. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ది notification. Bye bye. Thank you for watching.